వెల్కమ్ టు డిటివి న్యూస్. మానవత్వానికి చెరగని ముద్ర వేసిన ఈ పోలీస్ ఆఫీసర్ పేదలకు ఆహారం అందించడం, విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం, వృద్ధులకు వైద్య సేవలు అందించడమే కాకుండా పర్యావరణం పరిరక్షణకు పాటుపడుతూ 35 సార్లు రక్తదానం చేసి ఎంతో మందికి ప్రాణదాతగా నిలిచిన హెడ్ కానిస్టేబుల్ జయరాజ్ ఉద్యోగంతో పాటు సమాజం పట్ల తన బాధ్యతను గుర్తించి చేస్తున్న ఈ కృషి ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. వారితో మా మెట్రో ఉదయం యాంకర్ శ్రావ్య ముఖాముఖి. మెట్రో ఉదయం ఎలక్ట్రానిక్ గ్రూప్ మీడియా ప్రజలకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ శ్రావ్య. ఈరోజు మనతో మాట్లాడడానికి జయరాజ్ సార్ గారు మనతో పాటు ఉన్నారు. తను ఉద్యోగంతో పాటు సామాజిక కార్యక్రమాలు, సామాజిక సేవలు ఎలా చేస్తున్నారు, ఉద్యోగము సామాజిక కార్యక్రమాలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో వారి మాటల్లోనే వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. మెట్రో ఉదయం మీడియా వారికి, ప్రేక్షకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు గుండాపత్తిన జయరాజు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 1989లో వచ్చానండి. మా నాన్నగారి పేరు మోహన్ రాజు. నాది గీసుకొండ మండలం ధర్మారం గ్రామం. నేను 69లో పుట్టడం జరిగిందండి. 89లో పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చాను. పోలీస్ డిపార్ట్మెంట్కి రావడానికి కారణం నా సీనియర్స్ ఉద్యోగం లేక వాళ్ళందరూ పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నారు. అప్పుడు నా వయసు 19 సంవత్సరాలే. వాళ్ళు అన్నారు, నువ్వు స్పోర్ట్స్ మ్యాన్ కదా తమ్ముడు, మాకు కొంచెం స్పోర్ట్స్ నేర్పి పోలీస్ సెలక్షన్స్కి పోదామంటే, ఆయన నా వయసు 19 సంవత్సరాలు ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చేస్తున్నా కదా, నాకెందుకైనా ఇప్పుడు ఉద్యోగం అనే కాన్సెప్ట్ నేనుంటే, వాళ్ళు నువ్వు యాక్టివ్ ఉన్నావు చిన్న, నువ్వు రా అని నన్ను ప్రోత్సహించి, నాకు అప్పుడు వాళ్ళు అప్లికేషన్ ఫామ్ వాళ్ళది ఇచ్చి ₹5 అండి అప్లికేషన్ ఫామ్. అప్పుడు 1988లో అప్లికేషన్ చేస్తే పాప మా 20 మందికి రాలేని ఒకరికి వచ్చింది. అది దేవుడు ఇచ్చిన అదృష్టమో, మన తల్లిదండ్రుల అదృష్టమో, నా అదృష్టమో, కానీ నేను 1989లో డిపార్ట్మెంట్ రావడం జరిగిందమ్మా. సార్, మరి ఈ రోజుల్లో ఉద్యోగం అంటేనే చాలా కష్టం. అలాంటిది మీరు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా, అంటే ఈ కార్యక్రమాలు చేయడానికి మీకు ప్రోత్సహించింది ఎవరు? అమ్మ, నేను వచ్చిన కొత్తలో నక్సలైట్స్ బాగుండేదమ్మా. 1989-90 కాలంలో నేను పసరాలో ఏటునగరం ఏజెన్సీ ఏరియాలో పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చాను. అప్పుడు 90 తర్వాత ఎన్కౌంటర్లు జరిగాయమ్మా. పోలీస్ వాళ్ళకును తీవ్రవాదులకు ఎన్కౌంటర్లు జరుగుతుంటే, అందులో తీవ్రవాదులకు దెబ్బలు తగిలి రక్తాలు గారి చనిపోయేవారు, పోలీసు వాళ్ళు కూడా రక్తాలు గారి చనిపోయేవారు. అప్పుడు రక్తము ఎంత అవసరమో నాకు తెలుసుకున్నాను ఆ విధానం చూసి. అదేవిధంగా మరి నా రక్తం ఇస్తే ఎవరికన్నా బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఆ నక్సలైట్స్ ఎదురుకాల్పులలో దెబ్బలు తగిలిన వాళ్ళకు, నక్సలైట్స్ కానీ ఇటు పోలీసు వారికి కానీ రక్తం అందియాలనే ఒక నా కాన్సెప్ట్ తోటి అప్పటి నుంచి రక్తం అందించడం స్టార్ట్ చేశాను. రోజు ప్రతి పోలీస్ అమరవీరుల దినోత్సవం రోజు బ్లడ్ క్యాంప్స్ అరేంజ్ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు. అప్పటి నుంచి ఇవ్వడం మొదలుపెట్టాను. ఇప్పటి వరకు నాది ఓ నెగిటివ్ బ్లడ్ అమ్మా. నేను ఇప్పుడు 35 టైమ్స్ నా ఓ నెగిటివ్ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. 100 మందితోటి బ్లడ్ డొనేట్ క్యాంప్స్ నిర్వహించి బ్లడ్ క్యాంప్ వరకు అందించడం జరిగిందమ్మా. సార్, మరి మీరు చేపట్టిన మొదటి సామాజిక సేవ ఏంటి? ఫస్ట్ ఈ బ్లడ్ డొనేషన్ తోటి నా జీవితం స్టార్ట్ అయిందమ్మా. ఈ స్టార్ట్ అయిన తర్వాత నేను డ్యూటీలో ఆత్మకూరులో పనిచేస్తున్నప్పుడు పరకాల నుంచి ఒక 2 వీలర్ మీద వచ్చి గుడెప్పడ క్రాస్ దగ్గర పడిపోయి కాలు తిరిగిపోయిందమ్మా. అప్పుడు 108 కానీ వేరే ఆటోలు కానీ లేకపోతే ఒక కారు అతను నన్ను రాండి సార్ తీసుకుపోదామంటే ఎంజిఎంకి వెళ్ళామమ్మా. ఎంజిఎం హాస్పిటల్ వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయికి బ్లీడింగ్ అయిపోయి డాక్టర్ గారు చెప్పారు, ఈ అబ్బాయికి ఓ నెగిటివ్ బ్లడ్ అర్జెంట్ కావాలంటే నాది ఓ నెగిటివ్ డాక్టర్ గారు అని అతనికి అందించడం జరిగిందమ్మా. అది నేను జీవితంలో మర్చిపోలేను. ఆ అబ్బాయి కూడా ఇప్పుడు కూడా కాల్ చేసి నాకు దేవుని సార్, నా తండ్రి సార్ అని అంటుంటాడు. నా బ్లడ్ హ్యాండ్ టు హ్యాండ్ అతనికి ఇచ్చి డ్యూటీలో నేను సేవ్ చేయడం జరిగింది. అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. నాకు ఫోన్ చేస్తే హైదరాబాద్, విశాఖపట్నం, కాకినాడ ఈ దూర ప్రాంతాలు కూడా వెళ్ళి నా సొంత ఖర్చుతో వెళ్ళి నేను వాళ్ళకు నా యొక్క రక్తాన్ని దానం చేయడం జరిగిందమ్మా. అది రక్తదానం గురించి నా యొక్క అది. సార్, మరి పోలీసు విధి నిర్వహణతో పాటు రక్తదానం కాకుండా ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు? అమ్మ, ఈ రక్తదానం చేసి మొదలుపెట్టిన తర్వాత కొంచెం పబ్లిక్లో నేనంటే ఎవరో తెలిసిందమ్మా. దాంతోపాటుగా రక్తదానం చేస్తూ నేను కొంచెం ఆల్కహాల్కు అడక్ట్ అయ్యానమ్మా. అప్పుడు అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత నా పిల్లలు మంచి ఎడ్యుకేషన్లో ఉన్నారు. మా మిస్సెస్ కూడా చాలా మంచిది. మరి ఎందుకు తాగుతున్నావు నాకే అర్థం కాక తర్వాత నేనే మారు మనసు పొంది తాగడం బంద్ చేశాను. ఇప్పటివరకు 11 ఇయర్స్ అవుతుంది వితౌట్ ఆల్కహాల్ తోటి. ఈ 11 ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నానమ్మా, నా దగ్గర ఉన్న డబ్బు అంటే ఎక్స్టెన్షన్ డబ్బు, నా జీతంలో 10% బీద ప్రజలకు ఎలా ఇవ్వాలనే ఒక ఆలోచన వచ్చింది నాకు.
నేను తాగుడు బంద్ చేశాను కదా, నా పిల్లలు మంచి సెటిల్ ఉన్నారు కదా, నేను ఎందుకు చేయొద్దు ప్రజలకు సర్వీస్ అని నా జీతంలో 10% పేద ప్రజలకు ఇవ్వడం మొదలుపెట్టాను. ఎవరైనా పేద ప్రజలు ఉంటే నేను పనిచేసి డ్యూటీ చేసే ఏరియాలో నెలకు సరిపడా బియ్యం, కిరాణం సామానం ఇవ్వడం జరుగుతుందమ్మా. అది రెండవది. రక్తదానంతో పాటు బీదల సాయం చేయడం రెండవది. మూడవది, నేను డ్యూటీ చేస్తుంటే రోడ్డు మీద ఎవరైనా పిచ్చోళ్ళు కానీ హ్యాండిక్యాప్స్ కానీ ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళినా వాళ్ళకు వాటర్ ప్యాకెట్, బిస్కెట్, వాళ్ళకి టిఫిన్స్ అట్లా అందించే నాకు దేవుడు అనుగ్రహం ఇచ్చేయడమని నేను అది కూడా చేస్తుంటాను. పోతుంటే ఇంకా మళ్ళీ స్కూల్ పిల్లలకు నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, ధర్మారం పాఠశాలలో 1st నుంచి 10th వరకు. ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చదువుకున్నప్పుడు మా హెడ్ మాస్టర్ గారు చెప్పేది, పెద్ద బాల శిక్ష బుక్ చదివితే డిగ్రీతో సమాధానం రా బాబు అని చెప్పేవారు. ఇదంతా ఇంగ్లీష్ మోజులో పడి అంత వాట్సాప్లలో, ఫేస్బుక్లలో తిరుగుకుంటున్నారు. అది ఆలోచన వచ్చి పెద్ద బాల శిక్ష బుక్ను నేను పనిచేసిన గవర్నమెంట్ స్కూళ్ళల్లో దాదాపు 20 స్కూల్ వరకు నేను పెద్ద బాల శిక్ష బుక్ అందించడం జరిగింది. ఇది మూడోదమ్మా. నాలుగోది వచ్చి ఈ ఎంజిఎం హాస్పిటల్లో నేను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మెడికల్ సంబంధించిన డ్యూటీ చేసేవాడిని. అంటే రోడ్డు యాక్సిడెంట్ అయిన వాళ్ళకు, మందు తాగిన వాళ్ళను హాస్పిటల్ తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేయించడము, ట్రీట్మెంట్ చేయించడము, ఈ డ్యూటీ నాకు చేసేవారమ్మా. సంఘం, ఆత్మకూర్ ఈ ఏరియాలో చేసినప్పుడు చనిపోయిన వారికి వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ బంధువులను అడిగి ఐ డొనేట్ చేయించాను. 17 టైం ఐ డొనేట్ చేయించడం జరిగింది. అదేవిధంగా మా సొంత బంధువులైన ఇద్దరు చనిపోకముందే వాళ్ళకు భౌతిక దేహాన్ని, నా భౌతిక దేహాన్ని కూడా కాకతీయ మెడికల్ కాలేజీకి నా మరణాంతరము ఇవ్వడం జరుగుతుందని రాసిచ్చానమ్మా. అదేవిధంగా కరోనా టైంలో వాళ్ళకు డెడ్ బాడీస్ తీసుకుపోలేని స్థితిలో ఉన్న వాళ్ళని కూడా ఒక 2-3 డెడ్ బాడీస్ను కాకతీయ మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగిందమ్మా. మా డాడీ తాగుడు బంద్ చేసిండు, మంచిగా ఉన్నాడు, మాతోటి మంచిగా కుటుంబం మంచిగా సాధించగా నడుస్తుందని మా పెద్ద అబ్బాయి పేరు విజయ్ నాకు ఒకటి సైకిల్ బహుమతిగా ఇచ్చిండమ్మా. సైకిల్ బహుమతిగా ఇచ్చిన తర్వాత నేను ఈ వయసులో సైకిల్ దొక్కుతాను మెల్లమెల్లగా 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ తొక్కడం స్టార్ట్ చేశాను. అది నాకు అలవాటు అయిపోయి అందరికీ సిగరెట్, బీడీ, చుట్ట ఈ ఎట్లా వ్యసనాలకు బానిస అవుతారో అట్లా నేను సైకిల్ అనే వ్యసనానికి బానిస అయ్యానమ్మా. ఈ 4 సంవత్సరాల లోపు 16,000 కిలోమీటర్లు సైక్లింగ్ చేశానమ్మా. ఎటువంటి సామాజిక కార్యక్రమాలు ఉన్నా, ఎయిడ్స్ డే రోజు, ఫారెస్ట్ వాళ్ళ డే రోజు, ఏదైనా ఆర్మీ వాళ్ళ కోసం మా ట్రై సిటీ అసోసియేషన్ తరఫున అలా సభ్యునమ్మా. నేను ఏజే పడిల్స్ అండ్ ట్రై సిటీస్ సభ్యుని. నేను ఈ సామాజిక కార్యక్రమాలప్పుడు సైకిల్ ర్యాలీ చేసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ అప్పుడప్పుడు నేను డ్యూటీకి కూడా సైకిల్ మీద వెళ్తుంటానమ్మా. యూనిఫామ్ చెమట పడుతుంది కాబట్టి సివిల్ డ్రెస్లో ఉన్నప్పుడు కంపల్సరీ నేను సైకిల్ మీదనే వెళ్తాను. నేను ఇప్పుడు ప్రస్తుతానికి మడికొండ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నాను. నాకు ఈ విధంగా స్ఫూర్తి కల్పించిన దేవునికి, నా స్ఫూర్తిని ప్రజలకు నన్ను గుర్తిస్తున్నందుకు ప్రజలకి, మీడియా వారికి, పత్రిక వారు నన్ను ఎక్కువ హైలైట్ చేస్తుంటారు. దానివల్ల నాకు ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఈ విధంగా నేను సామాజిక కార్యక్రమాలు చేస్తుంటానమ్మా. సార్ మరి మీరు చేసే సేవా కార్యక్రమంలో విమర్శలు ఏమన్నా వచ్చాయా? అమ్మ, కొన్ని విమర్శలు కూడా ఉంటాయమ్మా. ఏంటి వీడికి ఏం పని లేదా, వీడు అంత ప్రజాసేవలు అనుకొని చేస్తుంటాడు. కానీ నా వృత్తి ధర్మాన్ని, నా డ్యూటీ టైం అయిపోయిన తర్వాతనే నా డ్యూటీకి ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రజలకు సేవ చేస్తున్నానమ్మా. దీనికి మా ఆఫీసర్స్ ప్రోత్సాహం కూడా చాలా ఉంది. ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది కాబట్టి నన్ను మా డిపార్ట్మెంట్ వారు, మా సిఐ కానీ డిఎస్పీ కానీ నన్ను ప్రోత్సహిస్తున్నారమ్మా. సార్ మరి ఉద్యోగరీత్యా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారన్నారు, మరి మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు ప్రోత్సహిస్తున్నారా? కుటుంబ సభ్యులు అంటే మా భార్య ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ అనగానే వద్దు అన్నట్టుగా చూస్తుంది. ఎందుకంటే రక్తము, నీకు వయసు 56 సంవత్సరాలు వచ్చింది, ఇప్పటికే 30 సార్లు ఇచ్చావు కదా అని కొంచెం వెనకాడుగా వేసినట్టు అనిపిస్తుంది. కానీ పోయి వచ్చిన తర్వాత మంచి ఫుడ్ పెడుతుందమ్మా. మా భార్య ఒక అమ్మలాగా చూసుకుంటుంది, భార్యలాగా కాకుండా. నాకు రక్తం ఇచ్చిన తర్వాత మంచి ఫుడ్, చికెన్ కానీ మటన్ కానీ మంచిగా వండి పెడుతుంది. నా పిల్లలు కూడా నాకు సపోర్ట్ చేస్తారమ్మా. సార్ మరి భవిష్యత్తులో మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? అమ్మ, నాకు ఇంకో 5 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఇప్పటి వరకు నేను చేశాను, ఇంకా చేయవలసింది చాలా ఉంది. ఇప్పుడు 10% ఇస్తున్నాను. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా స్వచ్ఛందంగా డిపార్ట్మెంట్ వర్క్ ఉండదు కాబట్టి నాకు ఉన్నటువంటి టైం మొత్తం ప్రజాసేవ చేయడానికి, రాజకీయంగా కాదు, నా వ్యక్తిగతంగా నాకు శక్తి ఉన్నంత వరకు, దేవుడు నాకు అనుగ్రహించిన బలము ఆర్థికంగా ఎంతవరకు ఉంటుందో అంతవరకు ప్రజలకు సేవ చేయాలని నాకు ఉందమ్మా. సార్ మరి ఉద్యోగ రీత్యా చూస్తే పోలీసులు అంటే చాలా మంది భయపడతారు.
మరి ఫ్రెండ్లీ పోలీస్ సిస్టమ్ అనేది నిజంగా ఉందంటారు? నేను 1989లో సెలెక్ట్ అయ్యానమ్మా. అప్పటికిప్పటికి చాలా మార్పులు వచ్చాయి. నా ఫ్రెండ్లీ పోలీస్ గురించి నా యొక్క ఉద్దేశం ఏంటంటే, మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రెండ్లీ పోలీస్ బాగానే ఉంటుంది, కానీ దానికి చాలా లోపాలు ఉన్నాయమ్మా. స్కూల్లో టీచర్ బెత్త మర్చిపోయాడు, పోలీసు లాఠీ మర్చిపోయాడు. ఇప్పుడు సమాజం ఖరాబ్ అయిందని నేను చెప్పగలుగుతానమ్మా. ఎందుకంటే భయం లేనిది తల్లిదండ్రుల భయం కానీ, ఇంటికాడ రోడ్డు మీద పోలీస్ భయం కానీ, స్కూల్లో టీచర్స్ భయం కానీ లేనిది ఏ సమాజం, ఏ విద్యార్థి బాగుపడమ్మా. ఉండాలి, భయం ఉండాలి, భయంతో పాటు పోలీస్ ప్రేమ ఉండాలి అనే నా ఉద్దేశం. పోలీస్ ఉద్యోగంలో పనిచేస్తున్న మీరు యువతకి ఇచ్చే సందేశం ఏంటి? అమ్మ, యువత ఇంతకుముందు నా చిన్నప్పుడు సాయంత్రం కాగానే గ్రౌండ్స్ ఉండే అన్ని గ్రౌండ్లలో వాలీబాల్ కానీ, ఖోఖో కానీ, కబడ్డీ కానీ ఆడేది. ఇప్పుడు అట్లా ఎవరు ఆడట్లేదమ్మా. ఎవరు కానీ చేతుల్లో సెల్ ఫోన్ పట్టుకొని గ్రౌండ్లో కూర్చుంటున్నారు. నోట్లో గుడక, ఇంకా చెట్ల పొదల్లో మందు బాటిళ్ళు, ఈ రకంగా యువత ఇప్పుడు ఉందమ్మా. చదువుకునే వాళ్ళు టాప్ మోస్ట్లో చదువుకుంటున్నారు. 50% ఇట్లా ఈ విడదారి పెడుతున్నారమ్మా. నేను పనిచేసినప్పుడు చిట్యాల ముగులపల్లిలో ఎకరాలు గంజాయి పండించి పోలీసు వారు ట్రాక్టర్తో దున్నించి MRO తోటి కేసులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు గంజాయి పంతలేదు మన దగ్గర, కానీ గంజాయి ఎక్కువ తాగుతున్నారు. అదే నాకు చాలా బాధమ్మా. స్టేషన్లో, బస్ స్టాండ్లలో 5 రూపాయలు 10 రూపాయల సిగరెట్లతోటి ఈ మందు తాగిన వాళ్ళను, ఆల్కహాల్ తాగిన వాళ్ళను, బ్యాండేజ్ విస్కీ తాగిన వాళ్ళని చెప్తే వింటాడమ్మా. మనకి ఇదే శక్తి ఉంటుంది. కానీ గంజాయి సేవించిన వానికి చెప్తే వాడు విచక్షణ కోల్పోయి వాడు ఏం చేస్తున్నాడో వానికి తెలియదు. చెల్లెని చూడడు, తల్లిని చూడడు. మాకు 100 కాల్స్ వస్తుంటాయమ్మా, 100 కాల్స్. నా కొడుకు ఇట్లా తాగి మా మీదనే అరాచన చేయబోతానంటే చాలా బాధ అనిపించి ఏడుపొచ్చిన రోజులున్నాయమ్మా. యువత చెప్పేది ఏంటంటే, మీరే మోసం చేసుకుంటున్నారు. యువత, మహిళలు కానీ పురుషులు కానీ మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఇక్కడ మా అమ్మని పంపిస్తే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోతుంది, ఉద్యోగం రాదు, మళ్ళీ ఆటో డ్రైవర్గా వస్తున్నారు, పెళ్లిళ్ళు అయిపోతున్నాయి, మందు కలవడవుతున్నారు, పిల్లలు చదువుకోకుండా భార్య నిడిచిపెడుతున్నారు. ఇది ఇప్పుడు జరిగే సమాజంలో. నేను డ్యూటీలో ఎక్కువ చూసేది ఏంటంటమ్మా, తల్లిదండ్రులు అన్నం పెట్టపోవడం. ముసలుల వృద్ధులకు చెప్పే విషయం కంటే చాలామంది వాళ్ళు ఎకరాలు లక్షలు సంపాదించి పెడుతున్నారు తల్లిదండ్రులు. ఇప్పుడేమో వాళ్ళు బర్రెలం కట్టేసే కొట్టంలో తల్లిదండ్రులు పెడుతున్నారు. వాళ్ళేమో ఫ్యాన్లు వేసుకుని టీవీలో, కలర్ టీవీల దగ్గర కొడుకులు బిడ్డలు చూసుకుంటూ స్నాక్స్ తీసుకుని టీవీ చూస్తున్నారు. ఈ ముసలికేమో సర్దాన్ని వేసి ముళ్ళో కూర్చోబెట్టిన. అది నాకు బాగా చాలా నా డిపార్ట్మెంట్లో బాగా కలించేసిందమ్మా. నేను అట్లాంటి విషయాలు తెలిస్తే మా CA గారికి, కలెక్టర్ గారి దాకా వెళ్ళి 1-2-3 భూములు సీజ్ చేసేసి స్వచ్ఛంద సంస్థలకు ఇప్పించి చేయడం జరిగిందమ్మా. ఇది యువతకును వృద్ధులకు నేను డిపార్ట్మెంట్లో ఎదుర్కొన్నటువంటి చూశాను సమస్యలేమ్మా. మరి ఇప్పుడున్న వ్యవస్థలో వివాహ బంధంలో కానివ్వండి, లేదంటే తల్లిదండ్రులకు కొడుకులకు ఆస్తి పరంగా కానివ్వండి, ఎన్నో తగాదాలు వస్తున్నాయి. ఇప్పుడు నేర ప్రవృత్తి అనేది చాలా పెరుగుతుంది. దీనికి కారణం ఏమిటంటారు? హత్యలు పెరగడానికి కారణం ముఖ్యంగా హత్యలలో ఎక్కువగా నేను అప్పుడు మర్డర్లు అవుతుండేనమ్మా. ఊర్లలో పంచాయతీలు జరిగి వెనకట అప్పుడు మర్డర్లు జరుగుతుంటే అదొక మర్డర్ అని బాగా విచిత్రంగా చూసి చాలా కేసు, పెద్ద మర్డర్ కేసు అనుకుంటామమ్మా. ఇప్పుడు మర్డర్ కేసు అంటే చాలా చిల్లిగా అయిపోయిందమ్మా. స్వేచ్ఛ ఎక్కువగా కావడం అంటే ఈ ప్రపంచం మొత్తం గ్లోబల్ దానిలాగా ఈ టీవీలు, మీడియా, ఈ సెల్ ఫోన్లు వాడకం ద్వారా మహిళలకు ఫ్రీనెస్ ఉండాలమ్మా. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. నా ఉద్దేశంలో స్త్రీ నడుచుకుంటూ వెళ్తుంటే ఒక తల్లిలా కనిపించాలమ్మా. వాళ్ళ డ్రెస్సింగ్ విధానం కానీ అది కొంచెం చెడుగా ఉండడం వల్ల పురుషుని యొక్క అహోభావాలు వేరే విధంగా వాడు క్రియేట్ చేసుకుంటాడమ్మా. నేను డ్యూటీలో ఈ మధ్యలో మడికొండ ఏరియాలో ఒక డాక్టర్ గారిని వాళ్ళ భార్యనే చంపించింది. ఇట్లాంటివి చాలా చూస్తున్నాం టీవీలలో. ఒక లేడీ దాని 2 కొడుకులను చంపేసి చిన్ననాటి మీ 10th క్లాస్ మిత్రునితోటి లేచిపోయిందమ్మా. అది 2 పిల్లలను, కన్న పిల్లలను 2 చంపేసి ప్రియంతో లేచిపోతుంది. ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. ఈ జరగడానికి కారణం ఎక్కువ ఫ్రీడమ్ ఇవ్వడం. ఇంతకుముందు స్త్రీలంటే కొంగు తల మీద కప్పుకొని అట్లా పొమ్మని అంటలేను. ఇప్పుడు నేను తల్లికి పుట్టిన బిడ్డనేనమ్మా. నేను స్త్రీలను అవమానపరచట్లేదు. వాళ్ళని అక్క చెల్లెలతో సమానం. మనం బయటికి వెళ్ళినప్పుడు పిల్లలకే చెప్తాం, ఆడపిల్లలకు, నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నప్పుడే ఎందుకు జాగ్రత్తగా ఉండాలా అని ఒక ఆలోచన వస్తుంది. వద్దు, చిన్నపిల్లలు కూడా ఇది వద్దు అంటేనే అది చేస్తుంటారు. అందుకని పిల్లలకు, అమ్మాయిలకు ఫ్రీడమ్ ఇవ్వాలి. వాళ్ళకి చెప్పాలి సమాజం అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది అని తెలియపరిస్తే, వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే కొంచెం వాళ్ళ ఓన్ డిసిజన్ తీసుకోవడానికి ఉంటుంది. కానీ వాళ్ళని పర్యవేక్షించుండాలి. ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు
అదేవిధంగా పురుషులను కూడా వెళ్ళినప్పుడు మన చెల్లెనో అక్కకో భావించాలి. బండి మీద మోటార్ సైకిల్ మీద వెళ్తుంటారు త్రిబుల్ రైడింగ్, కుర్రు మన పోతుంటే సౌండ్కు పక్కలకు గుండె దడ వస్తే నాకు 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 కూడా భయం అవుతుందమ్మా. అట్లా గుండె దడ ఉన్న వాళ్ళు చనిపోతారు. అట్లా రైడింగ్ చేయడం కానీ ఆ పురుషులకు తల్లిదండ్రులు కూడా మగపిల్లలకు చెప్పాలి. బయటికి వెళ్ళినప్పుడు నాన్న రై నీ చెల్లి అనుకోవాలి, నీ అమ్మని చూడరా, బయటికి వెళ్ళినప్పుడు మీ అమ్మని చూడరా, దాంట్లో మీ నాన్నని చూడు, లేకపోతే నీకు నచ్చిన దేవుని చూడు, అందులో నీ చెడు అనేది తొలగిపోతుంది. ఇది నాకు ఉద్దేశం అమ్మా. ఉద్యోగంలో అయినా సామాజిక కార్యక్రమంలో అయినా మీరు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. మరి ఇందులో ఏది మీకు ఎక్కువ సంతృప్తినిచ్చిందని నేను అడుగుతాను. మన డ్యూటీ నాకు మొదటి ఫస్ట్ డ్యూటీ అమ్మా. డ్యూటీ తర్వాతనే సమాజ సేవ. ఆ ఉద్యోగం ఉంటేనే నాకు పెళ్ళయింది, నాకు భార్య దొరికింది. ఆ ఉద్యోగం తిండితేనే నా పిల్లలు పెద్దోళ్ళయ్యారు. నా ఉద్యోగమే నాకు మొదటి కర్తవ్యం. దాంతో పాటు సమాజ సేవ కూడా చేస్తున్నానమ్మా. దానివల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. సార్ మరి మీరు 32 సార్లు రక్తదానం చేశానన్నారు. 35 టైమ్స్. 35 టైమ్స్ చేశారు. మరి మీ ద్వారా ఇంకా ఎవరినైనా ప్రోత్సహించారు? అమ్మ నేను చేసుకుంటూ వెళ్తుంటే రక్తదానం చేస్తుంటే పేపర్లో రావడము, టీవీలో కనిపించడము, నా తోటి ఫ్రెండ్స్ కానీ నా తోటి డిపార్ట్మెంట్లు కానీ జెల్సీగా ఫీల్ అయ్యి ఇంద్రావాడు అట్లా వెళ్ళి చేస్తున్నాడు అని పేరు వస్తుంది అని కొంతమంది మేము కూడా చేస్తామన్నా అట్లా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది స్వచ్ఛందంగా నాతోటి ముందుకు వచ్చి అన్నయ్య నీకు ఒక మంచి పేరు వస్తుంది, మమ్మల్ని కూడా యాడ్ చేసుకోండి. ఆ విధంగా నాతోటి డిపార్ట్మెంట్ వారిని, మిత్రులను, చిన్ననాటి క్లాస్మేట్స్ని ప్రోత్సహించడం జరుగుతున్నాము. వాళ్ళు కూడా నాకు తోడుగా సహకరించి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో కానీ బిరిది ప్రజలు సహాయం చేసే కార్యక్రమం కానీ ముందుకు వస్తున్నారమ్మా. సార్ మరి ఇలా మీరు 35 సార్లు బ్లడ్ డొనేట్ చేశారన్నారు. దీనివల్ల మీకు ఏమైనా అవార్డు ఇచ్చి సత్కరించారా? నాకు ఇప్పటి వరకు స్వచ్ఛంద సంస్థల ద్వారా 20కి పైగా సన్మానాలు, అవార్డ్స్ రావడం జరిగిందమ్మా. నేను చేసే డిపార్ట్మెంట్లో హానెస్ట్గా ఉద్యోగం చేయడం, లంచం తీసుకోకుండా హానెస్ట్గా నా యొక్క జీతంలోకి వెళ్ళి వాళ్ళకు ప్రజల పరిస్థితి సెలవు చేయడం వల్ల మా డిపార్ట్మెంట్ వాళ్ళు గుర్తించి లాస్ట్ ఇయర్ సిపి గారి చేతుల మీద, కలెక్టర్ గారి చేతుల మీద ఉత్తమ ప్రశంసా పత్రం అందుకోవడం జరిగిందమ్మా. ఇది మనం చేసేది ఏదో గొప్ప కోసం, పేపర్లో పడడం కోసం కాకుండా మనం ఏం చేసినా భగవంతుడు చూస్తుంటాడమ్మా. భగవంతుని ఖాతాలు అయితే మన యొక్క చేసే సేవలు కానీ తప్పులు కానీ ఆయన కౌంట్లో పడతాయమ్మా. సార్ మరి ఒక వ్యక్తిగా మీ సామాజిక సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేసిన మీరు ఒక స్వచ్ఛంద సంస్థగా ఏర్పాటు చేసే ప్రక్రియ ఏమైనా ఉందా ఫ్యూచర్లో? అమ్మ నేను 3 days బ్యాక్ ఈ మెట్రో ఉదయం దానికి రావడం జరిగిందమ్మా. మిత్రులను కలవడం జరిగింది. మేము ఒక ఆలోచనకు వచ్చాము. ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి మన సమాజంలో సేవలు చేస్తున్న వాళ్ళు గుర్తించి వాళ్ళకు అవార్డులు ఇవ్వదలుచుకున్నామమ్మా. రిటైర్ అయిన తర్వాత కంపల్సరీ నా మిత్రులను, నా క్లాస్మేట్స్, నా తోటి డిపార్ట్మెంట్ వాళ్ళను అందరినీ ఒక గ్రూప్గా తయారు చేసుకొని ఒక స్వచ్ఛంద సంస్థగా సంస్థను పెట్టుకొని ముందుకు నడవాలని చూస్తున్నానమ్మా. నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రపంచంలో భగవంతుడు ఆహారాన్ని, ఒక రోజుకు ఆహారాన్ని అందరికీ సరిపోయేంత ఆహారాన్ని సృష్టిస్తున్నాడమ్మా. కానీ ఉంది ప్రపంచంలో ఆహారం ఉత్పత్తి కరెక్ట్గా ఉంది, కానీ అది కరెక్ట్గా అందరికి అందట్లేదు. ప్రపంచ దేశాల్లో భారతదేశం ఇప్పుడు మెరుగ్గా ఉంది. ఇప్పుడు మన దగ్గర ఒకప్పుడు చాలా బీద పరిస్థితులు ఉండేది. ఇప్పుడు మన భారతదేశంలో ఆకలి చావులు తగ్గినాయి. ఆహార ఉత్పత్తి ఉంది, భగవంతు ఇచ్చిన ఆహార ఉత్పత్తి ఉంది. కానీ ఆ ఆహార ఉత్పత్తిని అందరికీ సమానంగా పంచలేకపోతున్నాం. మన ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి కానీ అందరూ ఉండి అక్కడ ఉత్పత్తి అనే దగ్గర నుంచి వెళ్ళి ఉత్పత్తి లేని దగ్గరికి ఇచ్చి పంచితే చాలా బాగుంటుందని నా యొక్క ముఖ్య ఉద్దేశం. చూసారు కదా అండి, రక్తదాన జయరాజు గారు అంటే 35 సార్లు మనిషి చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడ్డట్టే. అలా యాక్సిడెంట్స్ అయినప్పుడు ఎవరైనా సరే రక్తదానం ఇవ్వండి, నలుగురిని కాపాడండి అని మంచి సందేశాన్ని ఇస్తూ, అలాగే అన్నం కూడా, ఆహారం కూడా వృధా కాకూడదు, అందరికీ అందేలా కృషి చేయాలని ఎన్నో సామాజిక సేవలు చేస్తున్న జయరాజ్ గారు ఈరోజు మనతో ఎన్నో విషయాలు పంచుకున్నారు. అలాగే యువతకు కూడా పిలుపునిచ్చారు, మంచి మంచి క్రమశిక్షణలో నడవాలి. ఈ రోజుల్లో యువత చాలా చెడిపోయింది, వాళ్ళు బాగుపడాలని, వారు మంచి క్రమశిక్షణలో నడవాలని, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ బయటికి వెళ్ళే ఆడవారి పట్ల మంచి మర్యాద, గౌరవం కలిగి ఉండాలని చాలా చక్కటి విషయాలు తెలియజేయడం జరిగింది. అందరూ ఇలా స్ఫూర్తిగా తీసుకొని రక్తదానం చేయండి, అలాగే ఆహారం అందరికీ అందేలా చేయండి. ప్రభుత్వం కూడా వీటన్నిటికీ సహకరించాలని కోరుకుంటూ మీ శ్రావ్య మిత్రోదయం.